from the left end and Q's position is R from the right end. Okay, of the same row. Then the total strength of the row. This is model 3. Okay. ఇదేం లేదమ్మా, చాలా సింపుల్. ఒక 2 టేబుల్స్ ఉంటాయి, అది నేర్చుకుంది ఇది వచ్చేసి. ఏమి ఇచ్చాడంటే ఈ మోడల్ ఏంటంటే ఒక పొజిషన్ లెఫ్ట్ నుంచి ఇస్తాడు. సపోజ్ ఇది పి అనుకోండి. ఒక పొజిషన్ రైట్ నుంచి ఇస్తాడు. సపోజ్ ఇది క్యూ అనుకోండి. మధ్యలో ఒక 3 పర్సన్స్ 4 పర్సన్స్ అలా పెడతాడు. ఓకే, పెట్టి టోటల్ స్ట్రెంత్ అడుగుతాడు. టోటల్ స్ట్రెంత్ అడుగుతాడు. దీనికి వచ్చేసి 2 ఫార్ములాలు ఉంటాయి. ఓకే, ఆ 2 ఫార్ములాలు కూడా ఎందుకు వచ్చాయో నేను చెప్తాను. చూడండి, ఫస్ట్ ఫార్ములా వచ్చేసి సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యారు. ఓకే, మనకి ఏమడిగాడు? టోటల్ స్ట్రెంత్ అడిగాడు. లెఫ్ట్ హ్యాండ్ నుంచి అంటే ఇతని పొజిషన్ సపోజ్ 15th అనుకోండి, అంటే ఇక్కడ 15 పర్సన్స్ ఉన్నారు, అంతే కదా. ప్లస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు ఎవరు? క్యూ. సపోజ్ వీళ్ళు 20 మంది అనుకోండి, అంటే 20th పొజిషన్, అంటే వీళ్ళు 20 మందే కదా ఉంది, అంతే కదా. మధ్యలో ఒక 5 నేయండి, ఒక 5 ఉంచాడు మధ్యలో. వాళ్ళు ఎవరు? 5 మధ్యలో వాళ్ళే కదా. వాళ్ళని ఎన్ అనుకోండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఫార్ములా ఫస్ట్ ఫార్ములా ఎలా వచ్చింది అర్థమైంది కదా. మధ్యలో ఇంకొక ఫార్ములా చూడండి, టోటల్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ మైనస్ 2 అని రాస్తాను నేను. అంటే దీనికే రెండో ఫార్ములా రాశాను. ఎలా రాశానా అంటారు. ఏ సార్ మీరు ఎక్కడ చదివి తెచ్చారా అని అడుగుతారు. సో దానికి నేను చెప్పాలి కదా. చూడండి, ఓకే, ఎవరండి అమ్మా? ఇది 15th పొజిషన్. ఎవరిది ఇది? పీస్, అంతే కదా. ఇటు చూడండి, ఇది ఎవరిది పొజిషన్? క్యూస్. మధ్యలో ఎవరున్నారు? వీళ్ళు కామన్, వీళ్ళ మధ్యలోనే ఉంటారు. ఓకే, మనం ఏం చేసాం ఇక్కడ? పి పొజిషన్ ఎల్ లెఫ్ట్ నుంచి రాశాను, క్యూ పొజిషన్ ఆర్ రైట్ నుంచి రాశాను. ఓకే, మైనస్ ఎన్ అని ఎందుకు పెట్టారు సార్ అంటారు. ఇక్కడ చూడండి, ఇలా వెళ్ళాడు కదా, ఇలా వెళ్ళినప్పుడు వీళ్ళని కవర్ చేశాడు కదా ఈ పి. ఓకే, మళ్ళీ ఇలా వచ్చాడు కదా క్యూ, వీళ్ళని కవర్ చేశారు కదా. 2 సార్లు కవర్ అయ్యారు ఎవరు? మిడిల్లో ఉన్న పర్సన్స్. అందుకని మనం ఒక ఎన్ని తీసేసాం, అంటే మైనస్ అంటే ఒక ఎన్ని, ఒకసారి ఎన్ని తీసేసాం. నెక్స్ట్ చూడండి, -2 అని ఎందుకు పెట్టారు అనుకోండి. మామూలుగా ఇది -1 -1. నేనేం చేశానంటే మళ్ళీ ఫార్ములా ఎందుకు అంత డిస్టెన్స్ అని -2 రాశాను. ఇటు వెళ్ళినప్పుడు క్యూ కవర్ అయిద్దా? ఇటు వచ్చినప్పుడు పీ కవర్ అయిద్దా? క్యూపీ ఎన్నిసార్లు కవర్ అవుతుంది? 2 టైమ్స్ కవర్ అవుతుంది. అంటే 1 టైం క్యూ తీసేయాలి, 1 టైం పీని తీసేయాలి. సో టోటల్ స్ట్రెంత్. ఇప్పుడు సార్ ఇలా అన్నారు, మరి టోటల్ స్ట్రెంత్ కనుక్కోమన్నప్పుడు క్వశ్చన్ అయితే నీట్గా ఇచ్చాడు. మీరు ఈ స్ట్రెంత్ ఇలా వేసి కనుక్కోవాలా లేకపోతే ఇలా వచ్చినప్పుడు కనుక్కోవాలంటే అది కూడా నేను చెప్తాను. ఓకే, ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అది చూడండి. అప్పుడు ఎవరిని కనుక్కోవాలా, వాడు క్వశ్చన్ ఇస్తే ఎలా రాయాలా, మనం ఎలా చేయాలా, చాలా ఈజీ అమ్మా. ఏ ఎగ్జామ్ అయినా రాయండి, మినిమం క్వశ్చన్ పడుతుంది దీంట్లో.
బ్యాంక్ రాయండి, ఎస్ఐ రాయండి, రైల్వే రాయండి, సంథింగ్ ఏదైనా రాయండి. ఫస్ట్ 3 రోల్స్ ఉన్నాయి కదా, అది మిస్ అయితే దీంట్లో పడితే దీంట్లో కూడా మిస్ అయింది అనుకోండి, ఎవరు హైట్ ఎవరు షార్ట్ దాంట్లో పడుతుంది. ఓకే చూడండి, ఎల్. ఓకే వీళ్ళు 31 పొజిషన్. ఆ టేబుల్ కంపల్సరీ అమ్మా 34 పొజిషన్. ఓకే ఎన్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఓకే మన ఫార్ములా తెలిసే రెండు ఫార్ములాలు T is equal to L plus R plus N. ఓకే T is equal to L plus R minus N minus 2. ఓకే ఒకటి వేస్తే మీకు అర్థం కాదు కదా, ఇంకోటి ఉండేద్దాం. ఓకే ఓకే చూడండి, దీని ప్రకారం ఈ ఫార్ములా అంటే కేస్ 1 ప్రకారం మనం ఏం చేస్తాం, L plus R plus L చేస్తాం. యాడ్ చేస్తే 31 34 65 plus 5 70. దీని ప్రకారం ఎంత వస్తుంది చూడండి, 31 34 65 65 minus 5 minus 5 60 minus అంతే కదా. చూడమ్మా 31 34 R plus 1 సారీ L plus R 65 minus 5 60 60 minus 2 58. నెక్స్ట్ చూడండి 62 26 60 20 80 86 88 ఒక 6 94. ఓకే 88 minus 6 minus 2 అంతేగా 80 అంతేగా. నెక్స్ట్ చూడమ్మా 18 5 6 23 29. ఓకే నెక్స్ట్ చూడండి 18 5 23 minus 6 17 minus 2. ఓకే ఓకే చూడండి రైటే ఆన్సర్. ఇది కూడా రైటే, ఇది కూడా రైటే, ఇది కూడా రైటే, ఇది రైటే, ఇది రాంగ్. ఇదే అష్టాచం తీసినట్టు తీసారు ఇంకొకటి చెప్తానండి. చూడండి ఏమని ఇచ్చాడు, వాడు మధ్యలో పర్సన్స్ ఇచ్చి ఎలా కనుక్కోమన్నప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలనే మనకు తెలియాలి. ఓకే మనకు ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు సపోజ్ మనకి ఆన్సర్స్లో ఆప్షన్ ఏ 70, ఆప్షన్ బి 58, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 30, ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దీస్ అన్నాడు అనుకోండి, సారీ సిఎండి అన్నాడు అనుకోండి. ఓకే ఫస్ట్ దాన్ని చూడండి 70 రైట్ ఆన్సర్ అయినా, ఎందుకు రైట్ ఎందుకు రాంగ్ అని కూడా చెప్తాను. ఓకే 58 రైట్ ఆన్సర్ అయినా, రెండు రైట్ కాబట్టి ఇది డిటర్మైన్ చేయలేం, ఇది డిటర్మైన్ చేయలేం. ఆప్షన్ ఇలా ఇస్తే సిఎండికి వెళ్ళిపోతాం. ఆప్షన్ అలా లేకుండా ఇది ఒకటి ఇచ్చాడు అనుకోండి, సిఎండికి వెళ్ళిపోం, ఆన్సర్ ఇదే పెడతాం. ఓకే ఒకవేళ ఈ 70 ఇవ్వకుండా 60 ఇచ్చి ఇక్కడ 58 ఇచ్చాడు అనుకోండి, ఇది ఆన్సర్ పెడతాం, సిఎండి రా అది రాదు. ఓకే అలా అడిగితే మనకి వేరీ చేసుకోవాలి, ఏది రైట్ ఆన్సర్ ఆన్సర్ ఏది ఇచ్చాడు అని రెండు ప్రాబ్లమ్స్ చేసుకోవాలి. అలా అడగకుండా మ్యాక్సిమం అని అడుగుతాడు ఒకసారి, మ్యాక్సిమం నెంబర్స్ టోటల్ స్ట్రెంత్ ఎంత ఉంటారు, ఇది మ్యాక్సిమం, ఇది మినిమం. ఓకే మినిమం అంతమంది ఉండొచ్చు, మ్యాక్సిమం ఎంతమంది ఉండొచ్చు. మ్యాక్సిమం అడిగితే ఈ ఫార్ములాతో మనకు పని లేదు, డైరెక్ట్గా T is equal to L plus R plus 1 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అదే మ్యాక్సిమం అడగకుండా కొన్ని ప్రాబ్లమ్స్లో మినిమం అడుగుతాడు. మినిమం అడిగినప్పుడు ఈ ప్రాబ్లం చేయాల్సిన ఈ ఫార్ములా ప్రకారం వెళ్ళాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఈ ఫార్ములా ప్రకారం వెళ్తే చాలు. T is equal to L plus R minus N minus 2 ప్రకారం వెళ్ళిపోతే ఆన్సర్ వచ్చింది. మ్యాక్సిమంకి మినిమంకి డిఫరెన్స్ తెలిసిందా, కానీ అన్ని రైట్ ఆన్సర్స్ ఇది ఒకటి రాంగ్ ఆన్సర్ ఎందుకు చెప్తానండి. టోటల్ స్ట్రెంత్ ఎంతమ్మా, లెఫ్ట్ ఎంత, రైట్ ఎంత 34. అంటే 70 ఉన్నారు కాబట్టి లెఫ్ట్ నుంచి అంటే వెన్ కంపేర్ టు టోటల్ స్ట్రెంత్ కంటే లెఫ్ట్ రైట్ చిన్నదా పెద్దదా,
50 మంది 70 మంది క్లాస్లో లెఫ్ట్ నుంచి నేను 31వ పర్సన్ అన్నాను, అంటే 31st ర్యాంక్ అన్నాను. 31st పాసిబుల్ అయితే కాదా? అయితే కదా, 70% టోటల్ స్ట్రెంత్ కదా. రైట్ నుంచి నాది 34 అన్నాను, మిడిల్లో ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు. రెండు లెఫ్ట్ నుంచి అయితే 31, 34 అంటే సార్ 32, 33 ఉంటుంది, మీరు ఎందుకు ఇన్ని పెట్టారు అనొచ్చు. కానీ ఇది రెండు లెఫ్ట్ కాదు కదా, ఒక లెఫ్ట్ ఒక రైట్ కదా, మధ్యలో ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ ఈ 58 మళ్ళీ టోటల్ ఉంది కదా, 31, 34 వెన్ కంపేర్ టు టోటల్ స్ట్రెంత్ కంటే తక్కువే కదా. ఇది చూడండి, టోటల్ స్ట్రెంత్ కంటే ఈ రెండు లెఫ్ట్ రైట్ తక్కువే కదా, అంటే ర్యాంక్స్ పాసిబుల్ అవుతాయి. ఇక్కడ కూడా పాసిబుల్ అవుతాయి, ఇక్కడ పాసిబుల్ అవుతాయి. టోటల్ స్ట్రెంత్ 29, లెఫ్ట్ 18, రైట్ 5 పాసిబుల్ అవుతాయి. ఇక్కడ చూడండి టోటల్ స్ట్రెంత్ అంతా 15 మంది ఉన్న క్లాసులో నేను వచ్చి నా ర్యాంక్ 18 అంటే వాడిని నమ్ముతాడు? నమ్మరు కదా. సో ఇది పాసిబుల్ అయితే కాదు. మనకి ఆన్సర్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైంది. ఎందుకంటే ఇస్తే మ్యాక్సిమం ఇస్తాడు, లేకపోతే మినిమం ఇస్తాడు, లేకపోతే మ్యాక్సిమం ఒకటే ఆన్సర్ ఇస్తాడమ్మా. రెండు ఆన్సర్స్ ఎప్పుడు ఇవ్వడు. ఇచ్చాడంటే మనల్ని కొద్దిగా టైం వేస్ట్ చేయడానికి, సిఐడి అనుకోమంటానికి. ఇచ్చాడంటే మనకు వెంటనే అర్థమైంది. ఈ రెండు ప్లస్ చేసినప్పుడు -5, -10, -2 ఎంతసేపు చేస్తాం మనం? అర్థమైంది. అయితే ప్రాబ్లం రాసుకుంటారా? ప్రాబ్లం రాస్తే మీరే చెప్పేస్తాను, నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకు నవ్వుతున్నారు? అర్థం కదా. అంతే అన్నది మోడల్ 3. ఇంకొకటి ఉంటుంది మోడల్. ఇప్పుడు సపోజ్ టోటల్ కనుక్కోమన్నాడు కదా, ఈసారి టోటల్ ఇస్తాడు, ఎంతమంది ఉన్నారో కనుక్కోమంటాడు, అంతే దాంట్లో. ఓకే, మోడల్ 4 అమ్మా, సారీ 3 కదా. If P is 14 from the left, P is 14 from the left and Q is 7 from the right hand, then what is the number of persons in the row? Then what is the number of persons in the row? If there are 4 persons between P and Q, మళ్ళీ చెప్తున్నాను. P is 14 from the left and Q is 7 from the right hand. What is the number of persons in the row if there are 4 persons between P and Q? ఆన్సర్ చెప్తారా? చూసి చెప్పవచ్చు. ఆప్షన్స్ కూడా ఇస్తాను, సారీ ఆప్షన్స్ కంపల్సరీ ఇవ్వాలి. 25, 23, 21, 19, 20. 25, 23, 21, 19, 20. ఓకే, 25. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏమన్నా -2 చేస్తే ఏమన్నా ఆన్సర్ వస్తుందా దాంట్లో ఉన్నది? అసలు సిఐడి ఇవ్వలేదు కాబట్టి అసలు మనం ఆలోచించాల్సిన పని లేదు. ఓకే, సిఐడి ఇస్తే, ఎందుకంటే 2 ఆన్సర్స్ ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే డౌట్ లేకుండా సిఐడి ఇస్తాడన్నమాట. మీరు ఏం డౌట్ పడాల్సిన పని, సిఐడి ఇవ్వాలి. ఎందుకంటే లేకపోతే 2 ఆన్సర్స్ రైట్ అవుతాయి కదా, ఏం పెడతాం మనం అప్పుడు? ఏ వేస్ట్గా మనకు మార్క్ ఇవ్వాలి. సో సిఐడి ఇస్తాడు కంపల్సరీగా. సిఐడి లేదు అంటే మనకు ఫస్ట్ వచ్చిన ఆన్సరే 100% రైట్. ఓకే, చేయాలా? నేను చేయాల్సిన పని లేదు కదా. నెక్స్ట్ చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ చిల్డ్రన్, in a row of children, A is 15 from the left, A is 15 from the left and B is 4th from the right.
there are 3 boys between A and B. Three boys between A and B. ఆన్సర్ చెప్తున్నాను. అన్ని ఇది అర్థం కాలేదా? చూడండి, ఇది అంటామా టోటల్ స్ట్రెంత్ 58. టోటల్ స్ట్రెంత్ 58 అన్నప్పుడు మనం ఇచ్చిన ఎల్ పొజిషన్ 31 అవడానికి ఛాన్స్ ఉంది కదా. ఇది ఎందుకు రైట్ అయిందంటే ఆర్ పొజిషన్ కూడా 34 అవడానికి, అంటే రైట్ నుంచి 34 అవడానికి. ఎందుకంటే 34 మనం చెప్పుకోవచ్చు, 34th ర్యాంక్ 58 లో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ 80లో కూడా 26 ర్యాంక్ ఉందని చెప్పుకోవచ్చు, 62 ర్యాంక్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 29లో కూడా 29 టోటల్ స్ట్రెంత్ లో 5th ర్యాంక్ 18th ర్యాంక్ ఉంటుంది. కానీ టోటల్ స్ట్రెంత్ 15 అయినప్పుడు రైట్ 5th ర్యాంక్ ఉంటుంది కానీ 18th ర్యాంక్ ఉంటుంది లెఫ్ట్ నుంచి ఉండదు కదా. అర్థమైందా? టోటల్ స్ట్రెంత్ 15. అలాంటప్పుడు మీకు 18th ర్యాంక్ అని చెప్తే ఎలా? నేను వచ్చిన అది 18th ర్యాంక్ అని చెప్పాను. నేనేమంటాను, దీని ప్రకారం ఈ ఫార్ములా ప్రకారం రైటే 29 టోటల్ స్ట్రెంత్ రైటే, ఓకే. కానీ ఈ ఫార్ములా ప్రకారం 15th ర్యాంక్ రైట్ ఎందుకు అయింది? నాది 18th అన్నప్పుడు టోటల్ స్ట్రెంత్ 15th ఉన్నప్పుడు 15% లో 18th ర్యాంక్ ఎలా వచ్చింది? రాదు కదా. అందుకే ఇది తప్పు. ఇప్పుడు ఈ క్వశ్చన్ దానికి సంబంధించింది, నేను ఇచ్చింది. ఆన్సర్ ఏంటి? 14 22 సిఎన్టీ చెప్పాను నేను, చెప్పలేదు కదా. ఆప్షన్స్ ఇదిగోండి, 9, 9, 14, 22, 13, 18. బాగా కొద్దిగా బ్రెయిన్ పెట్టండి, లైట్గా అలా ఆలోచించండి, ఆన్సర్ తెలిసిపోద్ది. 14 పెట్టాలా? 9, 22 రైట్ ఆన్సర్ వెన్ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. రైటే కదా. 15, 4 ప్లస్ 3% between 9 to 22. ఈ ఫార్ములా ప్రకారం 14 కూడా రైట్ ఆన్సర్. 22 ఎందుకు 14 రాంగ్ ఆన్సర్? మన టోటల్ స్ట్రెంత్ 14 వచ్చింది కానీ ర్యాంక్ ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. టోటల్ స్ట్రెంత్ 14 ఉన్నప్పుడు ర్యాంక్ 15 ఎలా వచ్చింది? మీకు ఇంకా అర్థం కాలేదా? ఇంకా అర్థం కాలేదా? మీకు అర్థమైందా? మీకు అర్థమైంది కదా ఎందుకు రాంగ్ పెడతాను అనేది రైట్ పెడతాను అని. ఒకసారి మళ్ళీ చూడండి, టోటల్ స్ట్రెంత్ ఎంత వచ్చిందమ్మా? 70 వచ్చింది. నువ్వే చెప్పు, నేను చెప్పను. ఇక్కడ లెఫ్ట్ నుంచి పొజిషన్ ఎంత అన్నా? 70% లో నాది 31 ర్యాంక్ అంటే నువ్వు నమ్ముతావా నమ్మవా? నువ్వే నమ్ముతావా నమ్మవా? నమ్ముతారు కదా. నెక్స్ట్ చూడండి, ఆర్ రైట్ నుంచి నాది 34 ర్యాంక్ అన్నాను, మీరు నమ్ముతారా నమ్మరా? అలా కనుక్కోవాలి కాదు. వాడు ఏమన్నాడంటే ఈ ఫార్ములా ప్రకారం మిడిల్లో ఎంతమంది ఉంటారని ఇచ్చాడు, ఓకే. ఈ ఫార్ములా ప్రకారం మాక్సిమం నెంబర్స్ ఎంతమంది అంటే టోటల్ స్ట్రెంత్ దాంట్లో ఎంతమంది ఉండొచ్చు అని నేను చెప్పాను. వెన్ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఇందాక మీకు చెప్పాను కదా, ఇలా వచ్చైనా మిడిల్లో ఉండొచ్చు లెఫ్ట్ నుంచి, లేకపోతే ఇతన్ని క్రాస్ చేసి ఇక్కడైనా మిడిల్లో ఉండొచ్చు. పి క్యూ అంటే ఇతను రైట్ నుంచి వచ్చాడు, ఇతను లెఫ్ట్ నుంచి వెళ్ళిపోయాడు. ఇలా అయినా మిడిల్లో ఉండొచ్చు కదా. మిడిల్లో అంటే ఎలా ఉండొచ్చు? ఇటు చివరను 31st ర్యాంక్ వెళ్ళిపోయాడు అంటే సపోజ్ ఇక్కడ చూడండి 70% ఉన్నారు, ఓకే. పి అనే అతను లెఫ్ట్ నుంచి
31st ర్యాంక్ అంటే 70% లో క్యూ అనే అతను ఇటు 70% ఉంటారు కదా టోటల్ అటు నుంచి అయినా ఇటు నుంచి అయినా 70% ఇక్కడ ఉండేది కాకపోతే వీళ్ళని ఒకసారి కౌంట్ చేస్తాను వీళ్ళని ఒకసారి కౌంట్ చేస్తాను క్యూ అనే అతను 34th ర్యాంక్ 70% కంపేర్ టు 34 ర్యాంక్ ఉంటుందా ఉండదా ఉంటుంది కదా సేమ్ వే ఎప్పుడైనా టోటల్ స్ట్రెంత్ కి లెఫ్ట్ రైట్ తగ్గకూడదు సారీ పెరగకూడదు తగ్గాలి పెరిగితే ఏమైందంటే ఇదైంది టోటల్ స్ట్రెంత్ 15 ఉంది కదా లెఫ్ట్ నుంచి టోటల్ స్ట్రెంత్ 15 నాది లెఫ్ట్ నుంచి పి ర్యాంక్స్ 18 అన్నాను ఎలా పాసిబుల్ అయితే అవ్వదు కదా అందుకని ఈ ఆన్సర్ టోటల్ అనేది రాదు మిగిలినవన్నీ చూడండి 80 కానీ 29 కానీ 94 కానీ 70 కానీ 58 కానీ లెఫ్ట్ కి రైట్ కి అన్ని టోటల్ స్ట్రెంత్ హైయెస్ట్ గా ఉంటాయి టోటల్ స్ట్రెంత్ హైయెస్ట్ గా ఉన్నప్పుడు మిడిల్ లో పర్సన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది లేకపోతే పాసిబిలిటీ ఉండదు కాబట్టి 15th అనేది రాదు ఈ క్వశ్చన్ దానికి సంబంధించింది అన్నమాట చూడండి 15th ర్యాంక్ ఇచ్చాడు 4th ర్యాంక్ ఇచ్చాడు రైట్ నుంచి లెఫ్ట్ నుంచి 15 ప్లస్ 4 L ప్లస్ R ప్లస్ N ఎంతమ్మా 3 22 మనం 22 ఆప్షన్ లో ఉంది కాబట్టి రైట్ నెక్స్ట్ మైనస్ కూడా చూసుకోవాలి కదా 15 ప్లస్ 4 19 మైనస్ 3 మైనస్ 2 14 కూడా ఆన్సర్ ఉంది రెండు రైట్ అయినప్పుడు సిఎండి ఇవ్వలేదు మనకు అక్కడ ఛాన్స్ ఏముంది సిఎండి ఇవ్వలేదంటే 14 టోటల్ పర్సన్స్ అయితే ర్యాంక్ ఎంత ఇచ్చాడు 15th అన్నాడు ఉన్నదే 14% అయితే 15 ర్యాంక్ ఎలా వస్తుంది వెన్ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఇది రాంగ్ కాబట్టి 14th కూడా రాంగ్ అంటే ఇది అర్థం అవ్వాలి అంతే అర్థం అవ్వకుండా ఇది అర్థం కాదు 14th ఎందుకు రాలంటే 14th ఎందుకు రాలంటే టోటల్ పర్సన్స్ 14 ఉన్నప్పుడు మనకి ర్యాంక్ వాడు ఇచ్చిన క్వశ్చన్ లో 15th ర్యాంక్ అని ఇచ్చాడు 15th ర్యాంక్ పాసిబిలిటీ కాదు పాసిబిలిటీ లేదు కాబట్టి 22 మాక్సిమం పాసిబిలిటీ ఇదే అయింది ఓకే మీకు ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే వీళ్ళని ఎవరినైనా అడగండి ఈవినింగ్ కానీ రేపు కానీ అప్పుడు కూడా అర్థం కాకపోతే రేపు నేను ఇంకొకసారి చెప్తాను ఫస్ట్ రోజే అర్థం అవ్వాలని రూల్ ఏం లేదండి కాన్సెప్ట్ ఏం లేదు క్లాస్లో నేను చెప్పిన వెంటనే అర్థం కావాలని కాన్సెప్ట్ ఏ ఉంది కాకపోతే ఇది అర్థం కావాలి ఎందుకంటే చాలా ఈజీ ఇంతకుముందు చెప్పిన వాటికంటే ఇది చాలా ఈజీ నెక్స్ట్ అమ్మా నియర్ ఆఫ్ చిల్డ్రన్ A is 21st from the left. A is 21st from the left. B is 27th from the right. 27th ఇది మనం ఇక్కడ రాస్తున్నాం. If there are 6 children between them. If there are 6 children between them. What is the maximum number of children in the row? Options వచ్చేసి ఇది నేను చేస్తే నేను ఇంకొక 20-30 చేసుకోవచ్చు మీరు చేస్తే ఏంటంటే ఆన్సర్స్ వస్తాయి అంత మీకు చేయలేదు ఓకే ఇందాక ఏం చెప్పాను మా మ్యాక్సిమం నెంబర్ అంటే మ్యాక్సిమం అంటే ఇదే కదా నేను చెప్పింది ఇది మినిమం కదా మ్యాక్సిమం కౌంట్ చేయండి అంతా 21, 27, 48 ప్లస్ ఎంతమంది చెప్పారు 6 మెంబర్స్ 48 ప్లస్ 54 ఇంకా మనం మినిమం కౌంట్ చేయాల్సిన పర్లేదు కూడా అడిగిన క్వశ్చన్ మ్యాక్సిమం ఓకే మీకేమైనా డౌట్ ఉందండి ఈసారి మినిమం మీద ప్రాబ్లం ఇస్తాను ఓకే The position of A from the left side is 15
and position of B from the right side is 19, and only one person sitting right. If position of A from the left side of a row is 15th rank, and position of B from the right hand is 19th rank. Okay, only one person sitting middle of A and B. What is the minimum number? నేను ఆప్షన్ చెప్పాలి కదా, చెప్పలేదా? 32, 29, 31, 26. None of this. 20, 29, 34 minus 1 minus 2, 34 minus 3, 31. Right answer. Okay. ఈ ప్రాబ్లం డైరెక్ట్గా ఫార్ములా తెలియకుండా షార్ట్ కట్, నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, ఇంకా చాలా షార్ట్ కట్లో ఉంటుంది, అది తెలియకుండా మనం డైరెక్ట్ ఎగ్జామ్లో చూస్తే ఏం ఆన్సర్ పెట్టాలి మనం. ఇది ఓకే, ఇదైతే అటో ఇటో చేసి 20 పెట్టాలా 22 పెట్టాలా కొద్దిగా ఆలోచించుకోవచ్చు, అంటే మినిమం మ్యాక్సిమం డిఫరెన్స్ తెలిసినప్పుడు. కానీ ఇప్పుడు ఒక టేబుల్ వేస్తాను, ఈ టేబుల్ వేసుకున్నామమ్మా. రేపు ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? ఓకే, ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది కదా, మీకే అర్థం కావట్టు నాకు ఇప్పటికి తప్పు నాకు కాదు, ఎందుకంటే 10 మంది ఉంటే 10 మందికి అర్థం కాకపోతే తప్పు నాకే. ఒకరికి అర్థం కాలేదంటే రేపు అర్థం అవ్వచ్చు, కంపల్సరీగా అర్థమైంది, అర్థం కాకుండా అయితే ఉండదు. అర్థం కాని ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయి అసలు? ఓకే, ఇది కూడా సేమ్ మోడమ్మా, కాకపోతే ఇందాక ఏం కొనుక్కున్నాం మనం, టీ ఇచ్చినప్పుడు అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఇచ్చినప్పుడు, లెఫ్ట్ ఇచ్చినప్పుడు, రైట్ ఇచ్చినప్పుడు టోటల్ నెంబర్ కనుక్కున్నాం. ఈసారి అలా కాదు, టోటల్ నెంబర్ ఇస్తాడు, ఓన్లీ ఇది కనుక్కోమంటాడు. లెఫ్ట్ ఇస్తాడు, రైట్ ఇస్తాడు, టోటల్ నెంబర్ ఇస్తాడు, ఓన్లీ ఇది కనుక్కోమంటాడు. ఇది కాన్స్టెంటే కదమ్మా, ఎప్పుడైనా మనకి అన్ని ప్రాబ్లమ్స్లో మినిమం మ్యాక్సిమం టోటల్ నెంబర్ అనేది చేంజ్ అయింది, కానీ ఇది చేంజ్ అయిందా? 6 కానీ 5 కానీ మిడిల్ నెంబర్స్ ఏమైనా చేంజ్ అయ్యేది కదా, అది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే మిడిల్ నెంబర్స్ కాన్స్టెంట్గా ఉంటారు. వాళ్ళని ఎలా సాల్వ్ చేయాలా, లాంగ్ కట్లో ఎలా సాల్వ్ చేయాలా, షార్ట్ కట్లో ఎలా సాల్వ్ చేయాలని నేను చెప్తాను. ఓకే, RL ఓకే, ఇదమ్మా ఎగ్జాంపుల్ చూడండి. ఇందాక మనకి ఎన్ని ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. ఇందాక మనం కనుక్కున్నదంతా ఇదే, ఇది మ్యాక్సిమం కానీ మినిమం కానీ రైట్ ఆన్సర్. ఓకే, ఇందాక మనం కనుక్కున్నది మ్యాక్సిమం కానీ మినిమం కానీ. ఈసారి ఏం చేశాడంటే ఎంత అనుకోవాలంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ దెమ్, ఈ ఎల్కి ఆర్కి టోటల్ నెంబర్స్కి నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ దెమ్. మామూలుగా ఫార్ములా ఏంటమ్మా మనకి, T is equal to L plus